కేజీఎఫ్ సినిమా చూసారా? అందులో బంగారం కోసం ఒక గ్యాంగ్ మొత్తం పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇదే తరహా తవ్వకాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అయితే ఇక్కడ బంగారానికి బదులు గ్రావెల్ని అక్రమంగా తవ్వేస్తున్నారు పచ్చపార్టీ నేతలు. అలా తవ్వగా వచ్చిన కోట్ల రూపాయలను చల్లగా జేబులో వేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ అక్రమంగా గ్రావెల్తో పాటు ఇసుక తవ్వకాలు కూడా యథేచ్ఛగా జరుగుతున్నాయి. నెల్లూరులో టీడీపీ నేతలు ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. అధికారుల అండదండలతో ఆలయ భూముల్లో తవ్వకాలు జరుపుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కొమ్మరపూడి సమీపంలో ఉన్న భూముల్లో రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. జేసీబీల సాయంతో నిత్యం వందలాది టిప్పర్లలో ఎర్రమట్టిని తరలించేస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అక్రమ రవాణా సాగుతోంది. నరసింహకొండ ఆలయం వెనుక భాగంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వెళ్లే సాహసం ఎవరూ చేయకపోవడంతో టీడీపీ నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు ఈ ఎర్రమట్టి అక్రమ రవాణాను కొనసాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి కనుసన్నల్లో వందలాది టిప్పర్ల ఎర్రమట్టి తరలిపోతోంది. ఈ ఎర్రమట్టినంతా నగరంలోని ఇరుకళల పరమేశ్వరి ఆలయం నుంచి పొట్టేపాలెం వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో ఉన్న ఓ అనధికారిక లేఅవుట్ కి తరలిస్తున్నారు. కొమ్మరపూడికి చెందిన ప్రధాన టీడీపీ నేత అండదండలతో ఈ అక్రమ రవాణా జరుగుతోంది. నిత్యం వందల కొద్దీ టిప్పర్లలో ఎర్రమట్టి రవాణా జరుగుతుండటంతో కొమ్మరపూడి రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. దీంతో ఆ మార్గంలో వెళ్లాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. రాత్రి సమయాల్లో ఈ మార్గంలో ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా గానీ ప్రభుత్వ ఆస్తులు గానీ అదేవిధంగా ఆలయ భూముల్లో కూడా ఈరోజు అక్రమంగా మట్టిని తరలిస్తూ ఉన్నారు. గతంలో చూసుకున్నప్పుడు కూడా మన పెద్ద హాస్పిటల్లో ఉండే జీజీహెచ్లో ఉండే హాస్పిటల్ వెనక సైడు దాదాపు ఒక 10-20 ఎకరాల దాకా ఖాళీ స్థలం ఉంది. 20 ఎకరాల్లో కూడా రాత్రులే హాస్పిటల్ అధికారులకు కానీ, జిల్లా అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ ఎవరికి కూడా తెలియకుండా రాత్రులే ట్రాక్టర్లు కానీ టిప్పల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ ప్రాంతం కానీ నగర ప్రాంతం అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఉండే గుళ్ళు కానీ గుడుల్లో అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక గుళ్ళలో ఆ గుడుల్లో ఉన్న మట్టిని కూడా అక్రమంగా లేఅవుట్లు నిర్మించుకొని ఆ లేఅవుట్లను ఎత్తును పెంచుకోవడానికి మట్టిని మొత్తం కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇవన్నీ కూడా అధికారులకి, రాజకీయ నాయకులకి తెలిసే జరుగుతుంది. ఎన్ని తెలిసినా కూడా చూసి చూడనట్టుగా ఈరోజు అధికారులు వ్యవహరిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోజుకి వందలాది టిప్పర్లలో ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలవారీ మామూళ్లు వస్తుండటంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.